హాయ్ నేను సతీష్. ఈ వీడియో చేసే ముందు ఒక అప్డేట్ ఏమంటే చాలా బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది కళ్యాణ్‌కి సంబంధించి. అట్లాగే కొన్ని హౌస్‌లో జరుగుతున్న ఇన్సిడెంట్ గురించి ఈ వీడియో రివ్యూ అయిపోయిన వెంటనే జర్నలిస్ట్ ఆఫీస్‌లో ఆ వీడియో అప్లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. షాకింగ్, బ్రేకింగ్, నిజంగా షేకింగ్ అప్డేట్ అది ఏంటనేది చెబుతా. సరే ఈ వీడియో చేసే ముందు లైక్ కొట్టేసేయండి, కామెంట్ కూడా పెట్టండి. మీకు తనూజ ఏవి ఆ జర్నీ చూస్తే ఓవరాల్‌గా ఏమనిపించింది? సీజన్ అంతా చూసారు, ఇప్పుడు ఏవి చూసాక ఏమనిపించింది? అట్లాగే డీమోన్ పవన్ చూస్తే ఏమనిపించింది చెప్పండి. వాళ్ళకేంటంటే ఎక్కువసేపు చూపించి మనకి ఎడిటింగ్ చేసేసి చూపిస్తూ ఉన్నారు కనుక లైవ్లో చూపిన దానికి వాళ్ళకి చూపిన దానికి మనకి ఎడిటింగ్లో ఎపిసోడ్లో చూపించిన దానికి తేడా ఉంటుంది. అందుకే ఇదేంటి ఇవన్నీ మనకి ఎపిసోడ్లో చూపించలేదు కదా, బట్ అక్కడ ఆవిడ వచ్చి ఇంకా వేరే టాపిక్ గురించి మాట్లాడుతుంది, ఆవిడ మాట్లాడిన టాపిక్ అయితే చూపలేదు కదా అని అనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా జర్నీ చూస్తే నిజంగా చాలామంది ప్రేక్షకుల్లో వాళ్ళ కూతురుగా ముద్ర వేసిందంటే అది కరెక్ట్. చాలామంది అనుకున్నదే, మా ఇంట్లో అమ్మాయి లెక్క ఉంటుంది, మా చెల్లి లెక్క ఉంటుంది, మా ఇంట్లో కోడలు లెక్క ఉంటుంది. ఇట్లా చాలామందికి ఒక పాజిటివ్ వైపు కూడా వచ్చింది. అందువల్ల కూడా టాప్ 5లో రావడానికి కూడా అవకాశం వచ్చింది. మరి హౌస్లోకి వచ్చి ఆడలేదంటే 100% ఆడింది. ఒడిదుడుకులు దాటుకుంది, చిచ్చరపిడిగలుగా ఆడింది. టాస్కుల్లో ఫస్ట్లో ఆవిడే చెప్పినట్టుగా నాకు కాన్ఫిడెన్స్ తక్కువ, సెన్సిటివ్గా అనిపిస్తుంది అని చెబుతూనే అట్లాగే రాను రాను కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ అలా బాగా ఆడుకుంటూ వచ్చింది. అక్కడ బిగ్ బాస్ చెప్పినట్టు అయస్కాంత శక్తిని మాదిరిగా అది 100% ఫ్యాక్ట్. ఈ ఇంట్లో ప్రతి విషయం ఆమె చుట్టే తిరిగింది, అది 100% నిజం. అయితే ఆవిడతో కాంప్రమైజ్ ఏంటి, సరెండరే పూర్తిగా. లేదంటే కలబడ్డ వాళ్ళు ఎక్కువగా అవుట్ అయిపోయారు వాళ్ళంతా. లేదంటే రమ్య కావచ్చు, ఆయేష కావచ్చు, శ్రీజ కావచ్చు, దివ్య కావచ్చు, ఈవిడితో కలబడిన వాళ్ళంతా ఆవిడకి బలంగా ఫ్యాన్ బేస్ ఉండబట్టి, వాళ్ళకి లేకపోబట్టి, వాళ్ళతో కంటే ఈవిడికి ఎక్కువగా కనెక్షన్ ఉండబట్టే కదా వాళ్ళంతా అవుట్ అయిపోయారు. అయితే భావోద్వేగాలు గనన్నట్టుగా తిప్పుకోవడంలో కూడా, మనుషులను తన చుట్టూ తిప్పుకోవడంలో సూపర్ సక్సెస్ అయింది. ప్రతి దశలో కూడా ఆవిడకంటే ఎగ్నెస్ట్గా వెళ్దామా అని ఆచితూచి ఆలోచించినట్టుగా వెళ్ళారు తప్ప ఎవరైతే మాకేంటి, తనూజ్ అయితే మాకేంటి అన్నట్టుగా కొంతమంది వెళ్ళారు. వాళ్ళందరితో రైవలరీ కూడా కొనసాగింది. అయితే ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు స్పష్టంగా తెలిసిన సేనాధిపతి అని చెప్పాడు కదా. ఎస్, కరెక్ట్. ప్రతి టాస్క్లో కూడా ఆ గేమ్ అయితే ఆడింది ఆవిడ. నాకు ఎట్లా లాభం ఉండాలి, నేను ఎట్లా ముందుకు పోవాలి, నేను ఎట్లా గెలవాలి. ఎస్, ఆ సెల్ఫిష్గా ఉండాలి, 100% ఉండాలి. నేను గెలవాలని ఆడాలి, అట్లాగే ఆడింది. కొన్నిసార్లు మాత్రం అది మిస్ఫైర్ అయ్యింది, ఓవర్ సెల్ఫిష్ అయిపోయిందని కూడా అనిపించింది. ఎందుకంటే నేచర్ ఎట్లా ఉంటుందంటే ప్రతి సందర్భంలో ఆవిడకి సపోర్ట్ వచ్చినా చేసినా నాకు ఎప్పుడు సపోర్ట్ చేశారు, నాకెక్కడ సపోర్ట్ చేశారు, ఎట్లా అయిపోయిందంటే ఓవరాల్ జర్నీలో మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమేస్తావు, ఇట్లా అయిపోయింది. ఎందుకంటే ఓవరాల్ జర్నీ చూసినా సరే ఆమె గెలిస్తే వేడిక, లేదంటే ఏడుపు, ఇట్లా అయిపోయాయి. అట్లాగే ఐ డిడ్ ఇట్ అంటూ చూడండి. అక్కడ వాస్తవానికి సంజన వల్ల వెళ్ళి నిఖిల్కి పెట్టడం వల్ల ఈవిడ గెలిచింది. కనీసం క్రెడిట్ ఇవ్వక్కర్లా, కనీసం ఒక చిన్న థ్యాంక్స్ కూడా చెప్పింది లేదు ఇప్పటికీ. అది గుర్తించడం కూడా లేదు, ఇంక థ్యాంక్స్ చెప్పడం ఎక్కడ. అప్పుడు ఒకవేళ ఆవిడ తప్పితే నిజంగా సంజన అప్పుడు కాఫీ సాక్రిఫైస్ కోసం వాళ్ళు చేసింది అంటే గుర్తించుకోకపోవడం కూడా మైనస్ అయింది ఈవిడ జర్నీలో ఓవరాల్గా. బర్నీ గురించి ఇంకా అంత చేసిన ఆయనకే లేదు, నాకు చేయలేదని మాదిరిగా తీసి పడేసింది. బర్నీలో హౌస్లో ఉన్నంతసేపు ఆయన ఎంత సపోర్ట్ చేయాలో అంతా చేశాడు. ఇక సంజన రైవలరీ కొనసాగిస్తూ ఆ ఒక సందర్భంలో చేసిన సపోర్ట్ వల్ల కెప్టెన్ అయింది, కానీ అది కూడా గుర్తించాల. పైగా ఆ సీన్ అయిపోయిన వెంటనే సంజన మీద కూడా ఫైర్ అయ్యింది. ఏంటి, నేను నిఖిల్కి కూడా సపోర్ట్ చేయలేదమ్మా, ఆవిడ ఫ్రెండ్ బాగా హర్ట్ అయ్యాడు, ఫీల్ అయ్యాడు అని చెప్పినా సరే ఆవిడకి కనీసం ఓకే సంజన గారు నాకైతే హెల్ప్ చేశారు, ఆ కాఫీ వల్ల సాక్రిఫైస్ చేసినందుకని కూడా చెప్పలేకపోయింది. చూశారు, ఇవన్నీ ఆడియన్స్ అయితే గమనిస్తారు. అయితే ఏవీలో బిగ్ బాస్ చెప్పింది కంప్లీట్గా రివర్సల్ అనిపించింది నాకైతే. ఎందుకంటే బంధాలను బాధ్యతలను సమంగా మోసారా, ఇది కరెక్టా? బంధాలన్నీ నాకు ఎట్లా హెల్ప్ అయితే, నాకు ఎట్లా బలం అయితే, నేను ఆటలో ముందుకు పోవడానికి ఎట్లా ఉపయోగపడుతుంది తప్ప అయితే భరణి గారు లేకపోతే నాన్న భరణి సార్ ఇట్లా ఆ బంధాలు బాధ్యతలు సమంగా మోసిందైతే లేదు. అట్లాగే బంధాల పునాదుల మీద ఆట ఆడతారని ఎప్పుడూ అందరూ మద్దతు కోసం పాకులాడతారని చాలామంది నిందించారంట. అది నింద కాదండి, బిగ్ బాస్ అని చెప్పాలి. నిజాలు బిగ్ బాస్, నిందలు కాదు నిజాలు. ఆ బంధాల పునాదుల వల్ల ఆవిడకి చాలా హెల్ప్ అయింది. అది ఆటోమేటిక్గా ఆర్గానిక్గా గేమ్ ప్లాన్ కానీ ఆ సపోర్ట్ ఎప్పుడూ దక్కింది ఆవిడకి. హౌస్లో భరణి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, డిమోన్, రీతు, ఇమాన్యుయల్, మాధురి, ఎవరు చేయలే సపోర్టు అంటే రామురాధుడు సహా. ఆఖరికి భరణి లాంటి వాళ్ళైతే నేను కెప్టెన్ కాకపోయినా పర్వాలేదు రామురాధుడు నువ్వు చేయని మాదిరిగా అవన్నీ హెల్ప్ అయినాయి ఆవిడకి అంటే నొచ్చుకుందంటే మరి యాక్సెప్ట్ చేయలేదు కనుక నొచ్చుకుంది. నేను ఎక్కడ సపోర్ట్తో ఆడినంటే ప్రతి దశలో కూడా సపోర్ట్ దొరికింది కదా. సో నాన్ ఎమోషన్ ఉన్నా సరే రాయి చేసుకొని అంటే గేమ్లో ఎప్పుడు ఆ ఎమోషన్కి బెండ్ అయిపోలేదే. ఆయన బాండ్ వల్ల బ్యాడ్ అయిపోయింది అని రీఎంట్రీ తర్వాత వచ్చి చెప్పిన తర్వాత ఇంకా గేమ్ పాడైపోతుందన్న తర్వాత ఇంకెట్లా పెడితే దూరం పెట్టింది. మళ్ళీ వాళ్ళ భరణి కూతురు కానీ లేకపోతే ఆడియన్స్ వచ్చేటప్పుడు మీది బాగుంది బాండ్ అనేటప్పుడు నాన్న అనేది, లేదంటే భరణి సారు, భరణి గారు, ఇట్లా అవసరమైనప్పుడల్లా ఆవిడ బంధాల కోసం ఆ ఆటలో ముందుకు వెళ్ళాలంటే బంధాలు అవసరమైతే బంధాలని నాన్నగారు, నాన్న నాన్న నాన్న, లేకపోతే భరణి సార్, భరణి గారు, అట్లా ఆవిడ గేమ్ ఆడింది. అవి నిందలు కాదు నిజాలే.
అయితే ఓవరాల్గా ఏవి చూసినా ఏమనిపించిందంటే ఎక్కువగా ఏడుపులే, టాస్క్లో ఓడిపోతే ఏడుపు, స్పోర్ట్ స్పిరిట్ కూడా ఉండాలి, పాజిటివ్గా వెళ్ళాలి. అట్లాగైతే డీమాన్ పవన్కి 7 సార్లు తప్పించేశారు. ఎంత ఆడవాలి, గోల పెట్టాలి, సంజనకు సపోర్టే తక్కువ, ఇంకా ఆవిడెంత అవ్వాలి, ఇమాన్యుల్ ఎంత ఆడి కూడా రిజల్ట్ మొన్న సెకండ్ ఫైనలిస్ట్ కోసం పెట్టిన టాస్కుల్లో ఒక టాస్క్ ఓడిపోయాడు. మరి వీళ్ళందరూ ఏమైపోలే. మరి కెప్టెన్, ఎవరి కెప్టెన్ అయినా ఇవిడ బాధపడడం, ఏడవడం, ఎక్కువగా ఎమోషనల్గా ఎక్కువగా అయిపోయింది. చిన్న విషయాన్ని కూడా మరీ అంత దూది పెంచలేక మనస్తత్వం అన్నట్టుగా అంత అక్కర్లే. కాకపోతే కథన రంగంలో శివంగల ధీరత్వం అన్నాడు చూడండి, అది వాస్తవమే. ఆవిడకి ఎంత చేతనైతే అంత. ఫస్ట్లో నాకు కాన్ఫిడెన్స్ తక్కువ, నేను సేల్స్ నేను ఆడలేకపోవచ్చని కొద్ది కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండి భయపడేది కదా, వెనకంచి వేసేది. బట్ రాను ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరిగి ఫైట్ అయితే చేసింది. ఒక దశలో అది ఎట్లా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అయిపోయి ఆ గౌరవ్ అండ్ ఇమాన్యుల్ ఆడారు చూడండి, బకెట్లతో వాటర్ విసురుకుని ట్రాన్స్ఫర్ చేసుకున్న టాస్క్, అది నేనైతే ఇంకా ఆడేసేదాన్ని. అంటే సంజన అనింది, నువ్వు వెళ్ళకపోవడం మంచిదైందమ్మో, బతికిపోయావంటే ఏంటి సంజన గారు నన్ను అట్లా తీసి పడేస్తారు, నేనైతే ఆడేసి ఆ టాస్క్ నిజంగా ఆడగలదా అంటే ఆడింది, ఓకే బాగా ఆడింది, శివంగలగా ఆడింది, 100% ఇచ్చింది, ఫిజికల్గా తగ్గలేదు, మ్యాక్సిమం ట్రై చేసింది, తన లెవెల్ బెస్ట్ అంతా ఇచ్చింది. కాకపోతే మరి మన వల్ల కాదైన టాస్కుల దగ్గర కూడా నేనైతే ఇంకా చేసేదని అది కాస్త అయితే అనిపించింది, ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది. మొత్తానికి మంచి గేమ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది సీజన్లో. సో మొత్తానికి హౌస్ మేట్స్కి కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, కుటుంబ సభ్యురాలాగే అయిపోయింది. అయితే ఆ ఏవి లాస్ట్లో కూడా బీజిఎం అయితే హైలైట్ అని చెప్పాలి, వేరే లెవెల్ అని చెప్పాలి, గూస్ బంప్స్ అనే చెప్పాలి. అట్లాగే ఏవీలో కూడా ఫస్ట్ బిగ్ బాస్ చెప్పిన మాటలతో తర్వాత ఏవీలో కూడా ఎక్కువగా అది ఇమాన్యుయల్ ఫ్లాటింగ్, ఫుల్ కామెడీ, మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు. ఇమ్ము సుమ్ముతోనే సగం జర్నీ అయిపోయింది. ఆ కళ్యాణ్ ప్రపోజ్ చేయడం, నీలాంటి అమ్మాయి రావాలని కోరుకుంటూ ఇంకా కొంతవరకు కట్ చేశారు, కానీ చాలా వరకు చూపించారు కదా. పైగా ఆవిడ తర్వాత నీ జర్నీ అక్కడ వాళ్ళ అమ్మగారు వచ్చి చీరబెట్టి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చొని మాట్లాడింది కదా, ఎవరికి లేదు నాకేందుకు పెట్టాము మా మమ్మీకి అంటే, అక్కడ నీ జర్నీ ఇది, నా జర్నీ అనేది ఇంకేది 5 వీక్స్ అయిపోయిన తర్వాత అనేటప్పుడు కూడా అతను కూడా చెప్పాడు, మళ్ళీ మా అమ్మది లవ్ మ్యారేజ్, నేను కూడా ఆవిడ టైపే, ప్రేమిస్తే ప్రాణం పెట్టేస్తా, మా నాన్న కోసం ఆవిడ ప్రాణం పెట్టేస్తే నేను ఆ టైప్ అంటే, సర్లే పెళ్ళి మీ ఆవిడికి చెప్పుకోవన్నీ ఆవిడ చెప్పింది. అవన్నీ పడ్డాయి ఇక్కడ ఏవీలో చూపించారు కదా. సో అక్కడ ఆడియన్స్ వచ్చేటప్పుడు కూడా అదే చెప్పారు, కళ్యాణ్ మీ బాండ్ బాగుంది, ఆయన లైఫ్ లాంగ్ ఉంటామని ఈవిడ చెప్పింది. అట్లాగే భరణి గారి బాండ్ బాగుంది, భరణి గారి కుటుంబం అయింది, ఆ నాన్న కూతురు బాండ్ బాగుంది, ఆ బాగుంది అని చెప్పిన ప్రతిసారి కూడా ఆ వైబ్ రావడం వల్ల కంటిన్యూ చేసింది. అట్లాగే సంజన చెబుతా చూడండి, క్యారెక్టర్లో ఉంది, అప్పుడప్పుడు బయటకు వచ్చి పోతుందనే మాదిరిగా ఒకసారి అనింది. ఆ బొమ్మరిల్లు సినిమాలో హాసిని ఎవరావిడ జెనీలియా క్యారెక్టర్, అట్లాగే జవ్వి ముట్టని హిందీ సినిమా ఉంటుంది కదా, కరీనా కపూర్, ఆ క్యారెక్టర్స్ లాగా బబ్లీగా కావాలని అట్లా ముద్దుగా మాట్లాడుతుందని ఆవిడ చెప్పినట్టు చాలా సందర్భాల్లో కనిపించింది. వీకెండ్ వచ్చేటప్పుడు హౌస్ట్ ముందు ఒకలాగా, మిగతా సందర్భాల్లో గొడవల్లో ఒకలాగా, అట్లా మొత్తానికి ఓవరాల్గా ఏంటంటే గొడవలు ఎక్కువ, అరుపులు ఎక్కువ, ఎమోషనల్ ఎక్కువ. సో ఒక్కసారి హైపర్ అయిపోయి షార్ట్ టెంపర్ అయిపోయి, ఇప్పుడు దివ్యతో ఒక మాట అంటుంది, నీ పర్సనల్లీ హౌస్ బయట పెట్టుకో, హౌస్ లోపల కాదంటే, మరి ఈవిడ కూడా అదే కదా చేసింది. హౌస్ లోపల ఈ బాండ్స్ ఎక్కువ ఈవిడికి ఉన్నాయి కదా. పైగా నేనే ఎందుకు టార్గెట్, భరణి దగ్గర కూర్చొని కూడా నేనే ఎందుకు టార్గెట్, ఈవిడని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి ఈవిడ అవతల వాళ్ళని టార్గెట్ చేసి అది ఎక్స్పోజ్ చేసింది, హైలైట్ చేయగలిగింది. ఆ రకంగా సూపర్ సక్సెస్ అయ్యింది అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఆయాష చెప్పడం కావచ్చు, ఒక నాన్న ఉంటే ఫైనల్ వరకు వెళ్ళిపోవచ్చు అని, అట్లాగే ఇమాన్యుయల్ కూడా అంత చేసినా ఇమాన్యుయల్ కూడా సపోర్ట్ చేయలేదని, అలాగే భరణి కూడా ఇమాన్యుయల్ ఈ మధ్య స్టాండ్ తీసుకోలేదని కానీ, అట్లాగే భరణి కోసం అప్పుడు ఇమాన్యుయల్ వాడలేదు పవరాస్త్ర అనేసి నిష్ఠూరంగా మాట్లాడి, తర్వాత ఈవిడ కూడా అడిగాడు కదా భరణి, సాయి శ్రీనివాస్ ఇతను టన్నెల్లోంచి ట్రైన్ వెళ్ళే టాస్క్లు కూడా హెల్ప్ అడిగితే చేయనని చెప్పింది. మరి అంతకుముందే ఇమాన్యుయల్ వాడలేదని ఒక నింద మోపినట్టుగా, అదేదో తప్పు నేరం ఘోరం అన్నట్టుగా చెప్పింది. అట్లాగే లాస్ట్ వీక్ అడిగినప్పుడు కూడా నువ్వు చెప్పింది. మళ్ళీ తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత ఏడుపులు ఏడ్చేసి, ఆ తర్వాత మళ్ళీ మరుసటి కిచెన్లో కూడా కళ్యాణ్తో చెప్పుకొని, నాన్నగారు వెళ్ళిపోయారు, మిస్ అవుతున్నా, ఫీల్ అవుతున్నా, నిజంగా రియల్లీ ప్రామిస్ ఇవన్నీ చెప్పేటప్పుడు ఆడియన్స్కి ఎందుకు ఇట్లా ఈ బాండ్స్తో తన గేమ్ ముందుకు వెళ్ళాలని, బర్ణ కూడా బయటకు వచ్చి ఇప్పుడు అదే కదా చెబుతున్నాడు, తన గేమ్ తను ఆడుతుంది, నాకు తెలుసు, ఆవిడ నుంచి నాకు ఏది రాదు, మన నుంచి మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తుంది, మనం ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏడుస్తుంది అని మాదిరిగా ఎమోషన్ అవుతుందని ఒక దశలో ఇమాన్యుయల్ అందరూ అదే మాట. ఏంటబ్బా మన ఒపీనియన్ కూడా చెప్పలేకపోతున్నాం, ఎమోషన్ అయిపోతే ఏడుస్తుంది లెక్క, ఎట్లా అని లెక్క. పైకి ఇప్పుడు ఆ ఏవీలో క్లియర్గా కనిపిస్తుంది, 2 చేతులు కలిస్తేనే సౌండ్ అయినప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈవిడ కూడా విజల వేయడం అంతా కూడా. అట్లాగే ఆయేష తిన్ మాస్క్ ఆ లేయర్లా ఉందని చెప్పడం, ఇవన్నీ చూసిన తర్వాత కూడా అంతా అయిపోయిన తర్వాత ఒక డ్రీమ్ లాగా ఉంది, ఎక్కడో పుట్టి పెరిగిన ఇక్కడికి సపోర్ట్ చేశారు ఎంతంటే ఓకే, ఆడియన్స్కి అది ఉంటుంది, ఎవరో ఫెయిర్గా జెన్యున్గా స్ట్రైట్ ఫార్వర్డ్తో ఆడుకుంటూ ఒక డేరింగ్ అండ్ డాషింగ్తో ఆడుకునే వాళ్ళకి ఎప్పుడైనా ఎక్కడైనా సపోర్ట్ చేస్తారు, దానికి ఈ ప్రాంతం ఆ ప్రాంతం అవేమి పట్టించుకోరు.
అయితే అంతా అయిపోయిన తర్వాత లోపలికి వచ్చినప్పుడు చూసారా, నేను యాడ్ అవునా అని చెప్పారా అంటే కళ్యాణ్ ఏంటి యాడ్ లేదు అన్నట్టు కళ్ళలోకి చూస్తే అది ఎమోషనల్గా జర్నీ ఉంటుంది. ఆ బీజిఎంలో ఆ ఎమోషన్ మొత్తం చూసరికి ఎవరైనా ఎమోషనల్గా కళ్ళంబడి నీళ్ళు వస్తాయి. అది ఆనంద బాష్పాల లేకపోతే భావోద్వేగంతో వచ్చిన వస్తాయి. దానికి ఏంటి ఏడవలేదని ఎలా పిచ్చోడా, అవే అవే ఆవిడ కొంప ముంచేసింది. ఆ పిల్లాడు ఫస్ట్ పాపం సరదాగా వచ్చాడు, ఏంటి ఏడలేదు ఏదో కళ్ళలో కలబెట్టి చూడబోయేసరికి పిచ్చోడు అని కసురుకొని చూడండి, అవే నిజంగా ఆవిడకి బాగా మైనస్ అయిపోయి. ఎందుకు అంత ఇరిటేషన్, అంత షార్ట్ టెంపరు, ఆ కుర్రోడ్డు మరి గడ్డి పోచలకు తీసి పడేయడం వల్ల బాగా డ్యామేజ్ అయిపోయి. ఆ విషయం వాడికి బయటకు వస్తే తప్ప అర్థం కాదేమో. ఇప్పుడు సంజన గారికి ఏడవలేదు బాండ్ ఉందంటే, సంజన గారు మీకు నాకు బాండ్ ఉందంటే అది కనపడింది ఒక రెండు సందర్భాలు. ఆవిడ ముద్దు పెట్టడం, లేకపోతే చీతలాగా ఆడతామని చెప్పడం, వెనకాల డ్రామా ఆడారంటే ఆవిడ రైవలరీ వెనకంటే ముందండి అక్కడ కూడా కొనసాగించింది సంజన. అయితే ఇక్కడ అంత ఆశ్చర్యపోతూ ఉంటుందండి కళ్యాణ్. మనిద్దరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఆ శ్రీజ చెప్పినప్పుడు ఫస్ట్లో మనకనే కళ్యాణ్ అని చెప్పే కదా, మనిద్దరు చాలా ఉంది, మేము మమ్మీ వచ్చాక వెళ్ళిపోయాక మాట్లాడామంటే అసలు వాస్తవానికి భరణి ఫస్ట్ 3 వారాలు ఉంది. తర్వాత మళ్ళీ భరణి వెళ్ళిపోయిన తర్వాత దివ్య వచ్చిన తర్వాత భరణితో దూరం పెట్టింది, మళ్ళీ భరణి వచ్చాక మళ్ళీ భరణితో ఉండడం ఇట్లా కొనసాగింది కదా మొత్తం. కానీ ఇతడితో ఇప్పుడు ఆ ప్రియా వెళ్ళిపోయిన 3వ వారం నుంచి ఈ 15వ వారం వరకు ఉంది కదా, భరణితో కంటే ఎక్కువగా ఇతడితోనే ఉంది కదా ఫ్రెండ్షిప్ బాండ్, ఆ పాజిటివ్ వైబ్. ఆ 3వ వారాలు అవుట్ అయిపోతానని భయపడితే అప్పుడు నేను నాకు చెప్పింది, అప్పటి నుంచి నేను కొనసాగుతూ ఉన్నాను అవన్నీ చెప్పాడు కదా. సో మళ్ళీ ఎంత షాకింగ్ రియాక్షన్ అంటే అర్థం కాదు అక్కడ. అందుకే ఏమైనా ఇలా అంటాడు కదా, ఎక్స్పెక్ట్ చేసామని. దివ్య వెళ్ళిపోయినంత వరకు మళ్ళీ కొద్ది గ్యాప్ వచ్చిన రీఎంట్రీలో కొనసాగుతూనే ఉంది కదా, ఆయన ప్రతి దశలో సపోర్ట్ చేశాడు కదా. సరే ఇక డీమోన్ జర్నీ కూడా చూసుకుంటే విల్ పవర్ ఆ ఫిట్నెస్తోనే వ్యక్తిత్వంతోనే బలమైన ప్రయాణంగా ముద్ర వేశాడు. ఎక్కడ నిరూపించాలి అక్కడ నిరూపించుకున్నాడు. పోటీలో మాత్రం ఇరగ్గొట్టేశాడు. ఇతడితో తలపడాలంటే వాళ్ళు భయపడే మాదిరిగానే గెలుపు కోసం ఒక యోధుడిలాగే ఆడాడు నిజంగా. కామనర్గా వచ్చి కాంకరగా అంటే కాంకరర్గా మారాడంటే అది 100% ఫ్యాక్ట్. ఇతను దిగుతాడంటే మొన్న ఎట్లయితే లాస్ట్ వీక్లో అవి బాబాయ్ పెడితే గెలం లేరా, వాడట అథ్లెట్ అంట, వాడేమో పీహిడ్ అంట, వాడేమో బ్రహ్మాండంగా ఆడుతున్నాడు తప్పుకరా బాబుని మాదిరిగా అట్లాగే ఆడుకుంటూ వచ్చాడు. అట్లాగే ఆ ఇన్నోసెన్స్ కూడా కనిపించింది. టాస్కుల్లో దిగాడంటే విధ్వంసమే, నిజంగా ఎరగొట్ట ఆడేశాడు, బ్రహ్మాండంగా ఆడాడు. అయితే నోటిని అదుపులో పెట్టుకున్నవాడు జీవితాన్ని అదుపులో పెట్టుకోగలడని మాదిరిగా 100% ఫ్యాక్ట్ అది. ఎప్పుడు కూడా పొరపాటును కూడా నోరు జారింది, రాంగ్ వర్డ్ వాడింది, టంగ్ స్లిప్ అయింది ఎప్పుడూ లేదు. ఆచితూచి బ్యాలెన్స్డ్గా రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకుంటే ఇతరుని ఇంకా అవతల వాళ్ళు ఏదైనా అనే సరే ఆ సర్లెంట్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అలా అనకుండా ఉంటే బాగుండేది అక్క అంటూ తప్పుకున్నాడు తప్ప హార్స్గా ఒక మాట అనేసాడు అట్లా అయితే లేదు. ఇతడి వల్ల అవతల వాళ్ళు నొచ్చుకున్నారు అనేది అయితే లేదు. అందుకే ఇతడు ఏ టీంలో ఉన్నా సరే కొండంత బలం ఇతడు మన టీంలో ఉంటే మనం గెలుస్తామని తీసుకునేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఆ టీం గెలిచిన తర్వాత మీలో ఎవరో అర్హులంటే ఇతడు కాదు, ఇతడితో తలపడలేము, ఇతడు స్ట్రాంగ్ అని తప్పించేసేవాళ్ళు. సో అతడి బలం అతని టీంకి ప్లస్ పాయింట్ అయింది. అతడికి ఒక రకంగా ఆ ఆడియన్స్లో మైలేజ్ తెచ్చింది అక్కడ మాత్రం వాళ్ళు తీసుకోకపోయినా సరే. సో మాటల కంటే చేతల్లో కూడా చూపించాడు, బ్రహ్మాండంగా ఆడాడు, అంతా బాగుంది. ప్రతి టాస్క్లో కూడా సపోర్ట్ అంటే అతడికి ఆ హౌస్లో ఉన్నంతసేపు రీతు నుంచే సపోర్ట్ వచ్చింది. అదే మైనస్ కూడా అయ్యింది. ఎందుకంటే ఆ మనసు మాత్రం మీ మాట వినలేదు, ఆవిడ చుట్టూ చక్కర్లు కొట్టిందని బిగ్ బాస్ చెప్పినట్టుగా 100% ఫ్యాక్ట్ అది. ఆ టాస్క్ వల్ల, ఆ ట్రాక్ వల్ల, బాండ్ వల్ల ఫెయిల్ అయ్యాడు తప్ప లేకపోతే అతడి జర్నీ వేరేలాగా ఉండేది ఇంకా నిజంగా. లేకపోతే ఇప్పుడు అతడికి వచ్చిన నెగిటివ్స్ అన్నీ కూడా ఆ బాండ్ వల్ల వచ్చింది, దీనివల్ల వచ్చాయి కదా. ఆ బరువుగా మార్చింది, మోకాల మీద కూర్చునే పరిస్థితి ఎందుకు వచ్చింది, కూర్చొని సారీ చెప్పాల్సింది ఆ వ్యక్తి వల్ల వచ్చింది. ప్రెషర్ కుక్కర్లో అసలే ఉంటే ఇంకా డ్రిల్లింగ్ చేసి ఇంకా బరస్ట్ అయిపోయి భయపడి ఇంక ఏంద్ర నాకు టార్చర్ అనే మాదిరిగా ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయి ఇదైపోయాడు. అట్లాగే సంచాలకులుగా కూడా ఇతడు మాట పడే పరిస్థితి, కెప్టెన్స్ కూడా పీక పడేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆవిడ సంచాలకులుగా ఇతడి కోసం తీసుకునే డెసిషన్స్ వల్ల ఇతడి కష్టాన్ని ఇతడు అర్హుడే కాదని కూడా గుర్తించలేని పరిస్థితి అయిపోయి ఇంకేమైతుంది, అది తప్పు కదా, అన్ఫేర్ కదా, ఇంకొకటికి అన్యాయం చేసేసా భరణికి అప్పుడు టీ-షర్ట్ల టాస్క్లో అట్లా చేయడం రాంగ్ కదా అని లెక్క. అట్లాగే ఆ స్నేహాన్ని ఆటని బ్యాలెన్స్ అంటే ఎక్కువ స్నేహానికే ఇచ్చాడు, ఆటలో వెనకబడ్డాడు. నిజంగా బాగా టఫెస్ట్ ప్లేయరే, టఫెస్ట్ కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు. ఆ కెపాసిటీ ఉంది, ఆ క్యాలిబర్ ఉంది, ఆ పొటెన్షియల్ ఉంది. కానీ ఇంకా టాప్ 2లో ఉండాల్సినోడు. ఆ బాండ్ అనేది లేకపోతే కామనర్గా వచ్చాడు, కొన్ని రోజులు సర్వైవ్ కావాలంటే ఏదో ఒకటి రాకుంటే గెటిన్ అవ్వచ్చు అని ఒక స్ట్రాటజీతో వచ్చాడు. కానీ అవి లేకపోతే ఇంకా బాగుండేది. ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి ఒక వైబ్ వచ్చింది. ఆ సైలెంట్ అంటే కదా, ఆటలో వైలెంట్ అంటే కదా అంటే ఎగ్జాక్ట్లీ అది చూపించాడు కదా, సీజన్ అంతా కనబడింది అది. సో ఫన్ కూడా ఇతడు ఏవిలో ఫస్ట్ అంతా ఫన్ కూడా కనబడింది కదా, షర్ట్లోంచి పావురాలు, ప్యాంట్లోంచి పాములు, అట్లాగే మేమేం కనబడుతున్నాం పోని తనుజ అనింది అని చెప్పేసి ఎక్కిరించడం కానీ అంతా బాగుంది. బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆ ఫస్ట్లో బాగున్నాడు, మళ్ళీ లాస్ట్లో ఆవిడ అవుట్ అయిపోయిన తర్వాత బాగున్నాడు. వాళ్ళు చెప్పిన వాళ్ళు అందరూ కూడా అదే చెప్పారు కదా. అయితే ఫ్లట్టింగ్ మాస్టర్ లాగా ఉన్నావు, నువ్వు కంత్రీలాగా ఉన్నావు బ్యాట్ అని చెప్పినట్టుగా. అయితే ఓవరాల్గా నాకు ఒక దశలో ఫస్ట్ వరకు ఫన్నీగా ఫ్లట్టింగ్ అంతా బాగుంది. తర్వాత ఇది డీమోన్ జర్నీయా రీతు జర్నీయా అనిపించింది నిజంగా. మళ్ళీ లాస్ట్లో వచ్చి
రీతు తక్కువ ఉంది అంటాడేంటి, మొత్తం ఇతను కూడా తీసి ఆ జర్నీ వేసేయాల్సిందే. ఆవిడ కూడా ఆ వెలితి ఉండిపోయింది కదా, అయ్యో నా జర్నీ బిగ్ బాస్ నోటి ద్వారా వినాలని అనుకున్నాను కదా, మొత్తం ఇంకా ఆవిడ జర్నీ వేసేయాల్సిందే. కోర్స్ ఆ జర్నీ వేసిన మిక్సింగే, ఇతడి జర్నీ వేసిన మిక్సింగ్, ఇద్దరు జర్నీ చూసినట్టు ఉంటుంది అది. బై వన్ గెట్ వన్ ఆఫర్ లాగా ఉంది వీళ్ళు జర్నీలు చూడాల్సి వస్తే. బట్ ఇంకా సాటిస్ఫాక్షన్ లేదండి. ఇప్పటికైనా జ్ఞానదీపం అవ్వద్దా, ఓహో మొత్తం నా జర్నీలో నేనే లేను, ఇద్దరు కలిసే కంబైన్డ్గా ఆడామని. ఎందుకంటే ఇప్పుడు ఆ టీషర్ట్ కలర్స్ టాస్క్లో కూడా ఆవిడ వల్లే బిస్కెట్ అయిపోయింది. ఇతడి కోసం ఆవిడ తీసేయడం వల్ల. అట్లాగే రమ్య ఎవరు చెప్పలేదు చెప్పండి, అరే బాబు నీకు ఆ బాండ్ వల్ల బ్యాడ్ అయిపోయింది నువ్వు ప్రతి ఒక్కరు చెప్పారు కదా, లవ్లో ఆడడానికి రాలేదు, ఫిజికల్గా ఓకేగా బుర్రలేదని రమ్య చెప్పడం, తనుజ ఒక మనిషి కోసం వచ్చావా నీ కోసం వచ్చావు ఆవిడ చెప్పడం, ఆయాష వచ్చిందా లవ్ కంటెంట్ కోసం అని చెప్పింది. అట్లాగే హరీష్ చాక్లెట్లు ఇచ్చి కెప్టెన్సీ చేసుకోవడం లత్కోర పనులు ఏం చేయనని చెప్పడం, సృష్టి ఆమె క్లారిటీ ఉంది నీకు లేదని చెప్పడం, శ్రీజ ఆమె తరఫున ఆటంతా నువ్వే ఆడేస్తావని చెప్పడం, సుమన్ శెట్టి కూడా సపోర్ట్ ఇస్తున్నావు నీకోసం నువ్వు వాడట్లేదు చెప్పడం, సంజన అమ్మాయిల కేటగిరీ కాదు కదా ఆంటీల కేటగిరీ, అమ్మల కేటగిరీ కాబట్టి సపోర్ట్ చేయడం చెప్పడం. ఇట్లా ఇంకెవరు చెప్పాలి, ఏమని చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి, ఎట్లా చెప్పాలి, ఎన్నో రకాలుగా చెప్పారు. వీకెండ్ హోస్ట్ నుంచి బాబు మీ బాండ్ బ్యాడ్ అయిపోతుంది, నెగిటివ్ అయిపోతుంది చూసుకో, ఫోకస్ గేమ్ మీద పెట్టు. ఇక్కడ తనుజకి ఏవైనా చెప్పారు చూడు, నువ్వు బంధాల కోసం వచ్చావా గేమ్ కోసం వచ్చావా అని మాదిరిగా ఇతనికి ఏనాడు అట్లా చెప్పాల. ఒక్కరోజైనా చెప్పారు చెప్పండి, బాబు డీమో నువ్వు బంధాల కోసం వచ్చావా, కప్పు కోసం వచ్చావా, ట్రోఫీ కోసం వచ్చావా, ట్రాక్ కోసం వచ్చావా, ఇట్లా ఒక్కనాడు కూడా చెప్పాలా. ఆ రీతికి కానీ ఇతనికి కానీ చెప్పుంటే వేరేగా ఉండేదేమో. కోర్స్ ఇంతమంది చెప్పారైనా అతను చేతికి ఎక్కించుకోలేదు. వీళ్ళందరూ చెప్పేది ఒక లెక్క, హోస్ట్ చెప్పేది మరొక లెక్క. ఆయన చెప్పున్నా సరే మార్చుకునేవాడేమో. నిజంగా ఎంతసేపు ఆ అరుపులు ఒక దగ్గర అన్నాడు కదా, ఏందబ్బా నేను సైలెంట్ అయిపోవడం, ఆవిడ ప్రతిసారి ఏడవడం అరుపులు, దానివల్ల నేను బ్యాడ్ అయిపోయిన మధ్యన ఒకసారి అన్నాడు నామినేషన్ చేసినప్పుడు, ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ అది. సో అందువల్ల ఆ ఫ్రస్ట్రేషన్ భరించలేకే రెడ్ కార్డు ఇచ్చి పంపిస్తామన్న స్థాయి వరకు గేమ్ వచ్చింది. లేకపోతే మంచి ప్లేయరే, చాలా బాగా ఆడాడు కదా, ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్, ఎమాన్యుయల్ చెప్పినట్టుగా. లాస్ట్లో రోడ్ టాస్క్లో చూడండి బ్యాక్ పెయిన్ ఎంత స్ట్రాంగ్గా ఆడాయని కూడా అక్కడ పాపం పడిపోవడం కూడా బాధ అనిపించింది. అప్పుడు చాలా కష్టపడి ఆడి వాళ్ళ మాత్రం వచ్చినప్పుడు ఆ సెంటిమెంట్ అంతా కూడా బాగా వర్కౌట్ అయింది. మొత్తానికి ఏదో అనుకున్నా కానీ అదిరిపోయిందంటే ఎగ్జాక్ట్లీ అదిరిపోయింది. ఇంకా అదిరిపోవలసిన జర్నీ ఏవి, ఆ ట్రాక్ ఇంకెప్పటిలో నెగిటివ్ చెప్పాలంటే అదే కనిపిస్తుంది. ఇంకెంత చెప్పినా ఆయన కూడా అర్థమైంది బిగ్ బాస్ ఆ గేమ్ పైన క్లారిటీ లేదు ఇప్పుడు వచ్చిందని. ఓకే ఇప్పుడు కూడా ఇంకా రాలేదని అర్థమైంది, ఇంకా రీతి తక్కువ ఉందండి నా జర్నీలో. మీ ఇద్దరు బై వన్ గెట్ వన్ ఆఫర్లో వచ్చినట్టుగా చెబుతున్నాడు. ఇంకా మా ఇద్దరం కంబైన్డ్గా వచ్చాం కదా బిగ్ బాస్, కంబైన్డ్గా ఉండాలి, కంబైన్డ్గా ఆడాలి, కంబైన్డ్గా వెళ్ళాలని మాదిరిగా. ఆ ఫోటోలు తీసుకున్నప్పుడు కూడా ఆవిడ ఎక్కువ తీసుకుని. సో ఎపిసోడ్ హైలైట్స్ ఇవి. మరి కళ్యాణ్కి సంబంధించి ఏదో అప్డేట్ వచ్చిందని చెప్పా కదా, వెంటనే జర్నలిస్ట్ అదిశలో అప్లోడ్ చేస్తాం. మరి మీకేమనిపిస్తుంది వీళ్ళిద్దరు ఏవిలు చూసేటప్పుడు? లైక్ చేయండి, కామెంట్ చేయండి. జర్నలిస్ట్ అదిశ న్యూస్ బోల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.